ఐటీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దీంట్లో తమాషాన అంశం ఇంకోటి ఏంటంటే, నాగార్జున రెడ్డి అని అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, తన బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లతో తన రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. పోలీస్ జీబులో తీసుకెళ్లారు. పోలీసులు ఏం చెప్పారు, పీలార్ తీసుకెళ్తున్నామని చెప్పారు. రొంపుచర్లు అన్నారు, తిరుపతి తీసుకొచ్చారు. తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ అర్థం కాక టెన్షన్ పడుతుంటే నాగార్జున రెడ్డి అనే అతను తన కారులో ఎక్కించుకొని తన డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీప్ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరుకి, రొంపుచర్లకి, తిరుపతికి తెల్లారు 1:30 దాకా డ్రైవ్ చేశాడు. పాపం చేర్చి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు. తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఆ నాగార్జున రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించారు. ఎవడైనా మనిషి అనేవాడు, మానవత్వం ఉన్నవాడు ఎవడైనా ఒక క్షణం ఆలోచిస్తాడు కదా. తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చింది అతను రాత్రి 1:30 వరకు కనీసం ఒక 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ డ్రైవ్ చేశాడు. పీలేరు, రొంపుచర్ల, తిరుపతి. తన పైన కేసు పెట్టారు. తన తండ్రి చేత పెట్టించారు. 22 రోజుల తర్వాత తన తండ్రి పిలిస్తే నేను వెళ్ళా, ఇట్లా జరిగిందంటే వెళ్ళా. తను జరిగిన సంఘటన తనే చెప్పాడు. ఏం జరిగిందో నాకు బైచానమైనా పర్వాలేదు, నా బిడ్డకి చేస్తారు, వాళ్ళకి ఉరి తీయాల్సిందే అని. ఇది వాస్తవం అయితే 22 రోజుల తర్వాత ఈరోజు కేసు పెట్టారు. నేను అడుగుతున్నా, ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లు ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా? జరిగితే అమ్మాయి చెప్తుంది కదా, ఎవరో ఇద్దరు అన్నోన్ పర్సన్ చెప్పింది. ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు. ఒక పిల్లని పట్టుకొచ్చి జైలుకి పంపారు. ఆ డిటెన్షన్ రిపోర్ట్ ఎవరి పేరైనా రాశారా? అది లేదు. తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరి పేర్లు లేవు. తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రోజు. ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్లోనే ఎవరి పేర్లు లేవు. 22 రోజుల తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని గురువారం తీసుకెళ్లారంట. సంతకాలు పెట్టమంటే ఆ ఊర్లో చెప్తున్నారు మాకు, తప్పిది, నా బిడ్డను కాపాడడానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ మీద మేము కేసు వెళ్ళిపోయినాడు. శుక్రవారం పిలిపించారంట. ఆదివారం పిలిపించి ఏం పెట్టుకున్నారు, వైట్ పేపర్లో సంతకం పెట్టుకున్నారని తను గ్రామస్తులు అన్నమాట. అది కూడా ఏంటంటే 5 పేజీలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చారంట. సరే, టైప్ చేసినటువంటి దాంట్లో ఏదేమైనా ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్నా. ఒకటి మటుకు నిజం, మాకు మనసా వాచా కర్మ నా బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం, ఈ రోజు కోరుకుంటున్నాం. 2 వ్యక్తులు ఉన్నారని పోలీస్ రిపోర్ట్లు రాశారు. ఇక్కడ పోలీస్ రిపోర్ట్లు ఉంది. 2 వ్యక్తుల, ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు, ఇంకొక వ్యక్తి ఎక్కడ అని అడుగుతున్నా. తర్వాత ఆ రోజు ప్రచారంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశామంటున్నారు. సరే, మాతో పాటు అన్ని ఛానళ్లు కూడా ప్రచారం చేసినాయి. ఎవరి మీద కేసు పెడుతున్నారు, ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు? ఈనాళ్ళు అయితే కొంచెం అడుగు ముందుకేసి ఈనాళ్ళు ఏం చెప్పారంటే పాడతాను బాలికపై అత్యాచారం అని రాశారు. మేమైతే స్టేట్మెంటే ఇవ్వాల. ఈనాళ్ళలో స్థానిక మదిపల్లి చెందిన విద్యార్థి స్థానం జిల్లా పరిషత్ 10వ తరగతి సోమవారం సాయంత్రం వదిలి వెళ్ళంటే నడుచుకుంటూ వస్తుండగా ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు. బాలిక ప్రతిఘటించగా సంపేస్తాన్ని బెదిరించి తమ పొదల్లోకి తీసుకెళ్లారు. మత్తుమంది ఇచ్చి హత్యారం చేసినట్లు ఈనాడులో రాశారు. ఇప్పుడు ఈనాడు మీద కూడా కేసు పెడతారా? పోక్సో యాక్ట్ చాలా ఛానళ్ళు రాసినాయి, అన్ని ఛానళ్ళు రాసినాయి. ఆ ఛానల్ పైన పెడతారా? ఆంధ్రప్రభలో రాశారు, బాలికపై లైంగిక దాడి అని. ఆంధ్రప్రభ మీద కేసు పెడతారా? ఆలోచించాలా. ఒక్కటి మాట గుర్తుంచుకోండి, మనసా వాచా కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం, న్యాయం జరగాలని కోరుకున్నాం. ఆ బిడ్డకు మంచి జరగడం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాం. ఆ బిడ్డకు మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం. ఈరోజు ఆ బిడ్డను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాప బీతింది. నాకైతే కర్మ సిద్ధాంతం నమ్మేటటువంటి వాడిని తప్పు చేయను, తప్పు చేసే ప్రసక్తే ప్రయత్నం కూడా చేయను. కాబట్టి మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు.